వెయ్యంగానే కొత్త చిగుళ్ళు వచ్చేసాయి. లివింగ్ ఆర్గానిక్ వాడినాక ఎన్ని రోజులకి వచ్చినాయి? అసలు ఎన్ని రోజుల కంటే కరెక్ట్ గా 5 days కి అసలు సన్నగా నాజుగ్గా అసలు ఎలా అంటే లైట్ గ్రీన్ కలర్ లో వచ్చేస్తున్నాయి. అలా ఏంటి ఇది ఇంత మార్పు ఎందుకు వచ్చింది? నాది ఎలా ఉంటే అలాగే ఉండిద్ది ఎన్నేళ్ళైనా, ఏందబ్బా ఏం జరిగింది వీటికి అని అనుకుంటే, ఓకే మొన్న వీటిని పోసాను కదా నేను అని అనుకున్నా. లివింగ్ ఆర్గానిక్ పోసాం కదా. లివింగ్ ఆర్గానిక్ పోసిన తర్వాత అవి ఎంత బాగున్నాయంటే అసలు పాడుబడిపోయిన మందార చెట్టు అసలు మొత్తం వచ్చేసేసింది. పాడుబడిపోవటం అంటే ఒకే కుండీలో పెట్టిన తర్వాత అది కొన్ని ఇయర్స్ అయిన తర్వాత పాడైపోతుంది, ఒక రకంగా అయిపోయి దానికి ఏమి గ్రోత్ లేకుండా అయిపోతుంది. అలాంటిది దానికి పోసిన వెంటనే చాలా ఎక్సలెంట్ గా చక్కగా మంచి లీవ్స్ వచ్చేసాయి, నిండుగా అయిపోయింది. అసలు ఇప్పుడు ఏంటి మొగ్గలు కూడా వచ్చేసాయి. నాకు అసలు ఆశ్చర్యం నుంచి ఆనందం వేస్తుంది. నెక్స్ట్ నేను సన్నజాజి కూడా పోసాను. నేను అనుకున్నాను సన్నజాజి అంటే భూమిలోనే పెట్టి పందిరేస్తేనే కాస్తుంది పోస్తుంది అని అనుకుని ఇంకా మొక్కలంటే ప్రేమ తెచ్చుకోలేక నేల లేదు కాబట్టి అలా పెట్టున్నాను. దాన్ని పోసిన వెంటనే అదంతా సాగిపోయి చక్కగా ఎంత మొగ్గ వచ్చేసిందంటే మొగ్గ ఎలా ఉందో తెలుసా, అలాంటి సన్నజాజి నేను చూడలేదు. ఎంత పొడుగు ఉంది, దాని పైన మల్లె పువ్వులాగా ఉంది, అది బలంగా ఉంది, అసలు చాలా బాగుంది. మళ్ళీ విరజాజికి కూడా వేశాను. విరజాజి సన్నజాజి లాగుంది, సన్నజాజి మల్లె పువ్వు లాగుంది. అలాగే శంకు చెట్టుకు పోసాను. ఆ శంకు పూలు రోజుకి ఒక 5 అలా వస్తాయి. ఇది పోసిన తర్వాత 10-15 పూలు వస్తున్నాయి గురువు గారికి. అయితే శంకు పూల సెట్ ఏంటి, ఒకటి తెల్లదానితో పాటు బ్లూ కలర్ కూడా పెట్టాను. బ్లూ కలర్ది ఇది పోసిన తర్వాత ఖచ్చితంగా 4 రోజుల నుంచి ఫ్లవరింగ్ వచ్చేసింది. అది అంటే చిన్న మొక్క ఇంకొంచెం టైం ఉంది ఫ్లవరింగ్ రావటానికి, కానీ ముందే వచ్చింది చక్కగా. ఆ ఫ్లవర్స్ కూడా చాలా బలంగా వస్తున్నాయి అన్నమాట. చాలా వెడల్పుగా చక్కగా చాలా బాగుంది. దాని రిజల్ట్ అయితే చాలా బాగుంది. నేను చూసిన తర్వాత అసలు అయితే ఆశ్చర్యపోయాను. నేను ఇంతగా వర్క్ చేస్తుంటే కుండీలో ప్లాంట్స్ అసలు ఫీల్డ్ లో ఎలా ఉంటుందో అసలు చూసిన వాళ్ళకి నిజంగా తేడా అయితే తెలుస్తుంది. మరి అది అలా ఉంది అనమాట. అసలు నేను ఆ సన్నజాజి పూలను చూసి ఆశ్చర్యపోయింది, ఇంతలా ఉంది ఏంటి అనేసి. అలా బాగా అనిపిస్తుంది. సరే అండి మరి.